అర్థం, అపార్థం. అర్థం అనే పదంలో 2 అక్షరాలు ఉన్నాయి. అపార్థం అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. రెండింటిలో ఒకటే ఒక అక్షరం తేడా. కానీ బంధాలు, బంధుత్వాలు, స్నేహాలను కలిపిన, విడగొట్టిన ఈ 2 పదాలే కారణమవుతాయి. దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం భారవి అనే ఒక కవి ఉండేవారు. తను చిన్నతనంలోనే కవిత్వం చెబుతూ కావ్యాలు రాస్తూ ఉండేవారు. ఊళ్ళో వాళ్ళందరూ భారవిని చాలా మెచ్చుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఆ కవిత్వం అంటే వాళ్ళందరికీ చాలా ఇష్టమయ్యేది. ఎంతమంది మెచ్చుకున్నా తండ్రి మాత్రం మెచ్చుకునేవారు కాదు. ఊళ్ళో వాళ్ళు తండ్రిని కలిసినప్పుడు మీ బాబు ఎంత బాగా కవిత్వం చెప్తాడు, ఎంత బాగా కావ్యాలు రాస్తాడు అని వాళ్ళంటే, ఏదో చిన్నవాడు చెప్తున్నాడు, రాస్తున్నాడు, కానీ వాడు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అంటాడు తండ్రి. ఆ మాటలు విన్నప్పుడు భారవికి ఇంకా బాధ కలిగేది. నన్ను చిన్న పిల్లాళ్ళలా చూస్తున్నాడు తండ్రి అని అనుకునేవాడు. తల్లితో చెప్పేవాడు, ఏంటమ్మా అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, నాన్న మాత్రం మెచ్చుకోడు, ఇంకా నన్ను చిన్న పిల్లాడని తీసి పారేస్తుంటాడు అని. ఏదో పోనీరా అని తల్లి సర్ది చెప్తుంది. ఇలా ఎన్ని రోజులు గడిచినా తండ్రి మాత్రం మెచ్చుకోడు. భారవికి తండ్రి పైన కోపం ప్రారంభం అవుతుంది. ఇంకా రోజులు గడిచే కొద్దీ ఈ కోపం కాస్త ద్వేషంగా మారుద్ది. తండ్రిని ఎట్లయినా బాధ పెట్టాలి, హింసించాలి అని అనుకుంటాడు. ఒకరోజు తండ్రి భోంచేస్తుంటాడు. తల్లి మాట్లాడుతుంటుంది, ఏంటండి ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకుంటారు, మీరు మాత్రం వాడిని మెచ్చుకోరు, వాడు చిన్నబోతున్నాడు, బాధపడుతున్నాడు అని చెప్తుంది. దానికి ఆ తండ్రి, ఒసే పిచ్చిదానా, వాడంటే నాకు ఎంత ప్రేమ, వాడిపైన నేను ఎంత గర్వంగా అనుకుంటాను నా మనసులో. కొడుకును మెచ్చుకుంటే ఆయుక్షీణము అంటారు. అంతేకాకుండా అందరూ మెచ్చుకుంటూ ఉంటే వాడికి గర్వం పెరిగి వాడి అభివృద్ధి ఆగిపోతుంది. వాడు ఇంకా వృద్ధిలోకి రావాలి, ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అని నేను వాడిని మెచ్చుకుంటలేను తప్ప నా మనసులో వాడిని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటాను, మెచ్చుకుంటూనే ఉంటాను అని తండ్రి చెప్తాడు. ఆ మాటలు విన్న భారవి ఏడుస్తూ తండ్రి కాళ్ళపైన పడతాడు. నాన్నగారు నన్ను క్షమించండి, నాన్నగారు నన్ను క్షమించండి, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, అపార్థం చేసుకున్నాను, మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్నాను, హింసించాలనుకున్నాను అని చెప్తాడు. లేవు నాన్న అని చెప్తాడు. లేదు లేదు నన్ను శిక్షించండి అంటాడు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరోటి లేదు అని చెప్తాడు తనే. అయినా సరే భారవి వదలకుండా నాకు ఏదైనా శిక్ష వేయండి అంటాడు. అయితే సరే, 1 సంవత్సరం కాలం మీ అత్తగారింటికి వెళ్ళి అక్కడే ఉండు, కానీ నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు ఏ కారణం చేత అక్కడ ఉన్నావు అన్న సంగతి మీ అత్తమామలకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకు కానీ నీ భార్యకు కానీ చెప్పొద్దు అని చెప్తాడు. ఇంత చిన్న శిక్షనా అంటాడు భారవి. ఈ శిక్ష చాలే, వెళ్ళు నాన్న అని నవ్వుకుంటాడు. భారవికి చిన్నప్పుడే పెళ్ళవుతుంది. భార్యని ఇంకా కాపురానికి తీసుకురారు, ఆమె వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది. భారవి అత్తగారి ఊరికి వెళ్తాడు. అల్లుని చూడగానే అత్త, మామ, అక్కడ ఉన్న బంధువులందరూ, భార్య అందరూ సంతోషిస్తారు. అల్లుడు వచ్చాడని రకరకాల పిండి వంటలు చేస్తూ మర్యాదలు చేస్తూ ఉంటారు. అలా 1 నెల రోజులు గడుస్తుంది. 1 నెల రోజులు చాలా బాగా చూసుకుంటారు. నెల గడిచినా ఇంకా వెళ్తలేడేంటి అని వాళ్ళు కొంచెం విసుక్కుంటుంటారు. మెల్లగా అన్ని పదార్థాలు వండుడు, మర్యాదలు చేసేవాడిని తగ్గిపోతాయి. ఇంకొక నెల గడుస్తుంది. ఇంకా వెళ్తానే అని అంటలేడు. పనులు చెప్పడం మొదలు పెడతారు. ఆ పని ఈ పని అని కాకుండా ఏ పని పడితే ఆ పని చెప్పడం, పొలం పనులకి వెళ్ళమనడం, పొలం పనులు చూసుకోమనడం, భార్యతో పాటు భార్యను కూడా పనులకు పంపించడం చేస్తుంటారు. పాపం భార్య బాధపడుతుంది. మీరు ఇక్కడ ఉండకండి, మీ ఇంటికి మీ ఊరికి వెళ్ళిపోండి అని చెప్పుద్ది. కానీ భార్యవి ఏం మాట్లాడకుండా నవ్వుతాడు. ఎవ్వరు ఎన్ని పనులు చెప్పినా, ఎన్ని అవమానాలు చేసినా అన్నింటినీ భరిస్తూ సహిస్తూ 1 సంవత్సర కాలం గడుపుతాడు. 1 సంవత్సరం అయిపోగానే అత్తమామలకు చెప్తారు, ఇక నేను వెళ్ళొస్తానండి అని. ఇంత హఠాత్తుగా వెళ్తున్నావేంటి అని వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతారు. మా నాన్నగారు నాకు వేసిన శిక్ష అయిపోయిందండి అంటారు. శిక్షనా, అదేంటి అంటారు వాళ్ళు. జరిగిందంతా చెప్తాడు. చెప్పి నాకేమైనా శిక్ష వేయమంటే మా నాన్నగారు 1 సంవత్సర కాలం మీ అత్తగారింటికి వెళ్ళిరా, అదే నీకు శిక్ష అన్నాడు, నేను ఏంటో అనుకున్నా కానీ నా శిక్ష అయిపోయింది అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. అత్తమామలు సిగ్గుతో తల వంచుకుంటారు. భారవి ఇంటికి వెడతాడు. తనలో ఎంతో మార్పు వచ్చిందని తెలుసుకుంటాడు. ఓర్పు, సహనం పెరుగుద్ది. అందరినీ అర్థం చేసుకునే విధానంలో మార్పు వస్తుంది.
వీటన్నింటికి కారణము నా తండ్రి అని తండ్రికి నమస్కారం చేస్తాడు. ఎంత బాగుంది కదా కథ. తల్లి కోప్పడుతుంది, తండ్రి శిక్ష వేస్తుంటాడు పిల్లలకు. అంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని ఏదో బాధ పెట్టడానికని మాత్రం అనుకోకండి. ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక్కొక్కరి ఇంట్లో 5-6, ఒక్క తల్లిదండ్రులకు 5-6 మంది సంతానం ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక్కళ్ళు లేదా ఇద్దరు ఉంటున్నారు. తల్లి కోప్పడినా, తండ్రి శిక్ష వేసినా మీ మంచికే అని మాత్రం తెలుసుకోండి. అంతేకాని వాళ్ళని అపార్థం చేసుకొని వాళ్ళు మిమ్మల్ని ఏదో బాధ పెడుతున్నారని మాత్రం అస్సలు అనుకోవద్దు. పిల్లలు అభివృద్ధిలోకి రావాలని, ఉన్నత స్థితిలో ఉండాలి అని తల్లిదండ్రులు కోరుకున్నంతగా మరెవ్వరూ కోరుకోరు. ఈ విషయాన్ని మాత్రం పిల్లలెవ్వరూ మర్చిపోవద్దు.